మామూలుగా కూడా ఈవెన్ ఫర్ బాయ్స్ మాట్లాడినప్పుడు సహజం అని చెప్పే మాస్టర్బేషన్ లాంటి టాపిక్ అసలు ఇట్స్ నాట్ అలౌడ్, ఇట్స్ ఫర్బిడన్, నాట్ జస్ట్ కల్చరలీ బట్ హెల్త్ కూడా ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి అది తప్పు, కంప్లీట్ మిత్, ఇట్స్ టోటల్ మిత్. మనము ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సింబల్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ మ్యాన్ ఓవర్ ఎ ఉమెన్. సో దట్ ఈస్ ద వే. ఎవరు చెప్పారు ఆ మాట అంటే వెన్ యూ గో బ్యాక్ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఎ మ్యాన్ హూ హెస్ టోల్డ్ దట్ ఇలా చేయకూడదు, ఉమెన్ షుడ్ నాట్ డూ దట్, ఉమెన్ షుడ్ నాట్ డూ దిస్ అనేది. ఇట్ ఈస్ దట్ సుపీరియారిటీ ఫీలింగ్ అంతే. రైట్. బట్ ఒక జీవరాశిగా చూస్తే ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్. ఎస్, ఓకే, దట్స్ చాలా పెద్ద విషయాన్ని తేటతెలు అంటే బయటకు వచ్చి ఈ టాపిక్స్ ఇన్ఫాక్ట్ డిస్కస్ కూడా చేయరు. ఒక బాడీ మీద కూడా తనకి ఆటానమీ లేకుండా పరిస్థితులు, జెనిటల్ మ్యూటిలేషన్ లాంటి సమస్యలు ఇప్పుడు చూస్తాం. ఆఫ్రికాలో చూస్తాం, చైనాలో మనం చూసాం, కాళ్ళని కట్టేస్తారు, కాళ్ళని పాదాలని కట్టేసి చిన్నగా ఉండాలని. కాబట్టి నడుముని కార్సెట్ తో పాత రోజుల్లో ఇఫ్ యు సీ మనం బ్రిటిష్ సిరీస్ కానీ ఏమైనా చూస్తే అబ్డోమెన్ చుట్టూ ఇలా కట్టేస్తారు, జపనీస్ అమ్మాయిలకు కూడా అట్లాగా. సో నడుము ఇంత చిన్నగా ఉండాలి అనేసి ఇట్లాంటివన్నీ మనం ఒక చెప్పే కదా స్టీరియోటిపికల్గా అంతే అన్ని చేసేస్తాం. అలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తాయా ఇప్పుడు? ఇవాళ రోజుల్లో మ్యూటిలేషన్ కేసెస్ ఇంకా చూస్తున్నాం మనం అక్కడి నుంచి వచ్చిన పేషెంట్లలో. అంటే అగైన్ ఆర్గాజం అనేది ఉమెన్కి రాకూడదు, తెలిస్తే దే మైట్ గో ఇన్ఫిడిలిటీకి వెళ్తుందేమో అనే ఆలోచనతో వాళ్ళు దెన్ దే అండర్స్టూడ్ దట్ క్లైటోరిస్ ఇస్ ద ఆర్గన్ ఫర్ సెక్షువల్ గ్రాటిఫికేషన్. సో క్లైటోరిస్ని కట్ చేసేస్తారు, హుడ్ని కట్ చేసేస్తారు. సో ఆ పైన చాలా దారుణం. సో దట్ దే స్టే విత్ ద ఇది అక్కడ జెనిటల్ లేబియా మైనోరాని కట్ చేసేస్తారు, మ్యూటిలేట్ చేసేస్తారు అక్కడంతా. సో దట్ దే కెన్ నాట్ థింక్ ఆఫ్ ఆర్గాజమ్స్ ఉండవు, దే కెన్ నాట్ థింక్ ఆఫ్ హ్యావింగ్. ఇప్పుడు హస్బెండ్ లేకపోయినా వేరే అబ్బాయిలతో అట్లా అవ్వకుండా అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా అన్నది వాళ్ళ ఇది చాలా ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఐ హావ్ నో ఐడియా యాజ్ ఆఫ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, బట్ మాకు వచ్చే పేషెంట్స్లో మాత్రం ఇంకా ఉన్నాయి, ఇంకా ఇలాంటి కేసెస్ మీరు చూస్తుంటాం. అంటే నాకు ఇంకొక ఆటోనమీ అనేది ఒట్టి బాడీ మీద ఇట్లానే అంటున్నాం కదా. వెన్ యూ సే నో టు అబార్షన్ ఆర్ నో టు కాంట్రాసెప్షన్, అది కూడా ఆటోనమీ లేకుండా ఉండటమే కదమ్మా. అవునవును. సో దట్ ఈస్ స్టిల్ దేర్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, సో కాల్డ్ ఫార్వర్డ్ వరల్డ్ లైక్ యుఎస్ కూడా కదా. అవునవును. సో వై ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంట్రీస్ లైక్ ఆఫ్రికా? అంతే కదా, అంతే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్, పిల్లలు వద్దు అనేది కూడా నీకు నీ బాడీలో నువ్వు కదా చేసుకుంటుంది. యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్ అంటే అది కూడా ఆటోనమీ లేనట్టే. అంటే ఎప్పుడు అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అబార్ట్ చేసుకోకూడదు అంటే కూడా అది కూడా ఆటోనమీ లేనట్టే కదమ్మా. అవును కరెక్ట్. దానికంటే ఆబ్వియస్లీ అంటే ఒకటి లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది అల్టిమేట్గా, బట్ కల్చరల్గా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండడం. హ్యూమన్ రైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది నా పాయింట్. కరెక్ట్. అట్లీస్ట్ కాంట్రాసెప్షన్ ఓకే, లా ఆఫ్ ద ల్యాండ్ క్యాన్ బీ ఫర్ అబార్షన్ చేసుకోకూడదు, అది అగ్రీడ్. అప్పుడు కాంట్రాసెప్షన్ని వద్దు అని అంటే నువ్వు కాంట్రాసెప్షన్ వద్దంటావు, ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, కాంప్లికేషన్ రేట్స్ని పెంచేసి ఏం సాధిస్తున్నాం మనం? ఒక మానవ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? చాలా ఆలోచన. అప్పుడేమవుతుందంటే ఇల్లీగల్ అబార్షన్స్ ఎక్కువ అవుతాయి, అంటే కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఏమవుతుంది చచ్చిపోతారు కదా. మా మార్టాలిటీ ఇంత కష్టపడి మన మార్టాలిటీ రేట్స్ని తగ్గుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉమెన్ని పాతకాలంలోకి పంపిస్తున్నాం. అబ్సల్యూట్లీ. అది మొన్న ఫర్టిలిటీ స్కామ్ బయటపడిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్కసారి. ఇప్పుడు ఫర్టిలిటీ క్లినిక్స్ వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. బట్ ఇంత పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే కదా, అంటే పిల్లలు లేరనే ఒక ఫీలింగ్. అది ఇంకా అంతే మనకి కల్చరల్లీ వీఆర్ స్టిల్ లైక్ పిల్లలు లేకపోతే అదేదో పెద్ద ఇది అన్నట్టుగా, అది చాయిస్ అనుకోవట్లా. మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నాము అంటే అదేదో ఏలియన్స్ని చూసినట్టు చూస్తుంటారు. ఒకళ్ళైనా నీకు తోడు ఉండాలి కదా, నీకు 50 years తర్వాత. ఐ ఫీల్ ఇన్ వన్ వే ప్రాబబ్లీ, ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో పెళ్ళి అనేది వెరీ అన్స్టేబుల్గా అయినప్పుడు మేబీ ద డివోర్సెస్ కెన్ హ్యాపెన్ ఎట్ 45-50 కూడా అన్నప్పుడు ద మ్యాన్ కెన్ గో అండ్ గెట్ మ్యారీడ్ అగైన్. బట్ అట్ 45-50 మ్యాన్ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ బట్ ఉమెన్ కెన్ నాట్ హ్యావ్ ఎ చైల్డ్. సో ఐ ఫీల్ ద చాయిస్ షుడ్ బి గివెన్ టు ద ఉమెన్. అంటే ఆ యువతికి 45లో కూడా నాకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే చాయిస్ ఉండాలి. కాబట్టి నేను అందరు యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ చైల్డ్, ఫైన్, కనకండి, కానీ ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోండి. సో దట్ 45కి ఏమైనా అవ్వకూడనేది జరిగి నీకు అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే నీకు ఒక చాయిస్ ఉండాలి. సో దట్ ఈస్ అగైన్ ఆటోనమీ ఆన్ యువర్ బాడీ యూ షుడ్ హ్యావ్. నాకు నా ఎగ్తో నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అసలే సర్గసీ లాస్ అన్నీ కూడా డిఫికల్ట్ అయినప్పుడు నీది నువ్వు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటే 45-50కి కూడా యూ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ ఆఫ్ యువర్ ఓన్. అది నా పాయింట్. అది బ్రిలియంట్లీ సెడ్ యాక్చువల్లీ. అంటే ఇదంతా ఆలోచించడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది, కానీ ఇప్పుడు అవుతోంది, జరుగుతోంది. ఎంబ్రియో ఫ్రీజింగ్ చాలా కామన్గా అయిపోయింది. దట్ ఈస్ నిజం. నేను అందరికీ ఒకటి చెప్తా, అబార్షన్
తో వచ్చే కాంప్లికేషన్స్ నిజం, కాంట్రాసెప్షన్తో వచ్చే సో కాల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ imaginary. It can happen, it might not happen, and the risk rate is also very very less. Whereas abortion tho vachche complications nijam and the rates are high. So contraception is all, prevention is better than cure ma. అంతే కదా. కానీ కాంట్రాసెప్షన్ తో ఏవి రాదంటారు కానీ ఐపిల్ వాడడం వల్ల కూడా అది చాలా హై డోస్ కదమ్మా. దట్ ఈస్ నాట్ కాంట్రాసెప్షన్, దట్ ఈస్ కాంట్రాజెస్టివ్. తేడా తెలియాలి. కాంట్రాసెప్షన్ అంటే ఒక ఎగ్ని స్పర్మ్ని కలవనీయకుండా చేయడానికి కాంట్రాసెప్షన్. కాంట్రాజెస్టివ్ అంటే కలిసాక కూర్చోకుండా ఉండటాన్ని, ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కూర్చోకుండా ఉండటాన్ని చేసేదాన్ని కాంట్రాజెస్టివ్ అంటాం. సో దట్ ఈస్ ఎ వెరీ హై పవర్డ్ పిల్స్. సో అంటే ఒక 4 కాంట్రాసెప్టివ్ పిల్స్ని కలిపి, హై డోస్ పిల్స్ కలిపితే ఉండేదాన్ని ఒక ఐపిల్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి మల్టిప్లైడ్ కదమ్మా. నువ్వు ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి భయపడేదానివి 4 times పోటెంట్ వేసుకోవడానికి ఎందుకు భయపడట్లేదు? అది చాలా. సో ఐపిల్ అసలు వాడకూడదా? ఎమర్జెన్సీలో వాడాలి పాప. అది అంటే వెన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్, అంటే నాకు ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ డెలిటేరియస్ టు యూ అనుకున్నప్పుడు వాడాలి అంతే. కానీ అలా ఒక్కపొళ్ళ వేసుకునేది కాదు. టైం పాస్గా ఇట్స్ ఓకే. ఐపిల్ని కాంట్రాసెప్షన్గా వాడకూడదు, అబార్షన్ని కాంట్రాసెప్షన్గా వాడకూడదు. అది పీపుల్ ఆర్ దేర్, ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకుందాలి, అది కాంట్రాసెప్షన్ కాదమ్మా. నాట్ నెసెసరీ, పెళ్ళైన తర్వాతనే. కానీ వాళ్ళకి ఏంటంటే మేము వాడమండి, హార్మోన్స్తో మాకు ప్రాబ్లం వస్తుందంట. అంటే అబార్షన్స్తో ప్రాబ్లం లేవా? అండ్ హార్మోన్స్ ఇప్పుడు 4th generation హార్మోన్స్ విచ్ ఆర్ సో లో దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ 0. డాక్టర్తో మాట్లాడండి, అంతేగాని మీ అంతటా మీరే డిసైడ్ చేసుకుని అబార్షన్, ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ వాడుకుని ముక్కలు లోపల ఉండిపోయి మళ్ళీ కాంప్లికేషన్ చేసుకుని వచ్చి, ఇవి చాలా తప్పు. చదువుకున్నారా అంటే నిజంగా చదువుకున్నారా, సరిగ్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి, బాగా అర్థం చేసుకోవాలి. హాఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువైపోతుంది. డాక్టర్ మంజుల, ఒక చాలా కీలకమైన టాపిక్, లెట్స్ టాక్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. ఇదివరకు పాత కాలంలో బట్ట వాడేవారు, అంటే పాత చినిపోయిన చీరలు చేసి ఆ తర్వాత దాన్ని ఇవాల్వ్ చేసి కాటన్ పెట్టి వాడడం మొదలెట్టారు. అవే ఉతుకుతారు మళ్ళీ. అది హైజీన్ ఇష్యూస్ వచ్చాయి, ప్యాడ్స్ వచ్చాయి, ఆ తర్వాత టాంపాన్స్ వచ్చాయి, ఆ తర్వాత మెన్స్ట్రువల్ కప్స్ వస్తున్నాయి. ఏది ఉత్తమం అండ్ ఏది మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు అందరికీ? బెస్ట్ ఈస్ మెన్స్ట్రువల్ కప్. ఎందుకని అంటే అది సిలికాన్, ఇట్ ఈస్ ఇనర్ట్, ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్. అంటే మనం ఏం పెట్టినా మనకి బాడీలో, శరీరంలోకి అబ్జార్బ్ అయ్యిందంటే దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి. అంటే మీరు అనేది శానిటరీ నాప్కిన్స్ మీద ఉండే మెటీరియల్ ఏదైనా సరే. ఇప్పుడు ప్లాస్టిక్స్ అనేది మనకి డయాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. సో మనము దాని మీద మనకి ఇప్పుడు బ్లడ్ పడింది అంటే అది దట్ ఈస్ ఎ గుడ్ అగార్ మీడియం, అంటే దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఆ ప్లాస్టిక్స్ అబ్జార్బ్ అవుతుంది. ఒక కంటిన్యూస్గా జెనిటల్ ఆర్గన్స్ దగ్గర పెట్టినప్పుడు అది అబ్జార్బ్ అయ్యి దట్ విల్ లీడ్ టు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడీసీ. ఆ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి హార్మోన్స్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. గర్భాశయం లోపల పొర మందంగా అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి రావచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉంటే పెరగచ్చు, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడకూడదు. సో ఫస్ట్ మనకి ఆల్వేస్ బెటర్ మెన్స్ట్రల్ కప్స్. ఎందుకని అంటే అది ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఇనర్ట్ మెటీరియల్, డజంట్ గెట్ అబ్సార్బ్. సెకండ్, అది తీసుకుని జస్ట్ వాష్ చేసేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ బ్రషింగ్ ద టీత్, సేమ్ అది యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కొన్నాక